గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈ మధ్య ధర్మస్థల దేవాలయం నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సౌతడ్క శ్రీ మహాగణపతి దేవాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరంతా భక్తులు ఎంతో శ్రద్ధగా వస్తూ ఆ చిన్న గంట రూపంలో మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల అభిప్రాయం, అంటే ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో ఈ విశేషం ఏంటంటే, ఈ దేవాలయానికి పైకప్పు ఉండదు. తర్వాత బలిపీఠం అంటాం కదా మనము, గర్భగృహంలో ఉండే అటువంటిది కూడా ఉండదు అనమాట. అంటూ చుట్టూ నీరు ఉంటుంది, ఆ నీటిలో ఉన్నట్టు ఉంటుంది అనమాట గణపతి. సో మనకు చూడగానే ఒక పశువుల కాపరికి చిన్న విగ్రహం కనబడింది అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఆయన భక్తితో రోజు ఆ వైపు వెళ్తున్నప్పుడు పూలు సమర్పించేవాడంట. సో అక్కడ ఆచార్యని అడిగితే చెప్పారు. సో అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి ఇప్పుడు ఈ స్థానంలో మనకు ఇప్పుడు కనబడుతుంది కదా, అలా ఉందన్నమాట. సో అక్కడ నేను మొబైల్ తీయడము, అంటే వీడియో తీయడము వాళ్ళు వద్దన్నారు. సో నేను యాక్చువల్గా చాలా దూరంలో ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫ్రెండ్తో తీసి అంటే చూపించడం జరిగింది మీకోసం. సో దీని తర్వాత నేను ఈ మన నార్మల్గా లైన్లో వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అనమాట క్యామ్తో. ఆ తర్వాత డిఎస్ఎల్ఆర్తో కంప్లీట్గా మీకు మహా ఆరతి జరిగే సమయంలో మీకు కంప్లీట్గా వీడియో దీని తర్వాత మీకు రన్ అవుతుంది, అది కూడా చూడండి. 12:30 తర్వాత యాక్చువల్గా గుడి వెనకాల మనకు అన్నదానం కూడా ఉంటుంది అప్ టు 3 వరకు. కర్ణాటకలో స్పెషల్ ఏంటంటే, మెయిన్గా ఏ సమయంలో వెళ్ళినా మీకు ఫుడ్ అనేది దొరుకుతుంది టెంపుల్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి. సో డిఎస్ఎల్ఆర్ నేను చాలా దూరంలో పెట్టాను, వాళ్ళకు పర్మిషన్ అడిగి. సో చాలా దూరం, దగ్గర ఎవరిని అలో చేయట్లేదు. సో చాలా దూరంలో ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టేసి ఆ హారతి ఇస్తున్నారనమాట వాళ్ళు అక్కడ. సో హారతి టైంలోనే నేను ఆల్మోస్ట్ 12:30 ఆ సమయంలో వెళ్ళాము, నేను ఫ్రెండ్. సో చాలా చాలా ఫేమస్ టెంపుల్. సో అక్కడ గంటలు అనమాట మెయిన్ ఫేమస్, చిన్న చిన్న గంటలు బయట మనకు టెంపుల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏముంటుంది. సో ధర్మస్థలకు కరెక్ట్గా మనకు 12 నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, కుక్కేశ్వరంకు 45-46 కిలోమీటర్ల దూరం. అంటే ఈ రెండు మధ్యలో ఇది ఒక ప్లేస్ అనమాట. సో చాలా భక్తి శ్రద్ధలతో జనాలు ఇక్కడ అంతా వచ్చి, సో వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఆ గంట రూపంలో అక్కడ చిన్న స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్ పక్కన చిన్న గంటలు అన్నమాట అక్కడ. అంటే నేను యాక్చువల్గా వీడియో కెమెరా ఇక్కడ కదలనివ్వట్లేదు, సో లేదంటే మీకు అది కూడా చూపించేవాడిని. సో చాలా గంటలు కడతారనమాట అలా ఎంట్రన్స్లోనే. సో అటు ఇటు మనకు రైలింగ్స్లో. సో ఇక్కడ విశేషం ఏంటంటే, స్వామికి అటుకులు మరియు బెల్లం, సో ఈ రెండింటిని చాలా భక్తిపూర్వకంగా సమర్పిస్తారు, అదే ప్రసాదంగాను ఇస్తారు. సో మేము ఏంటంటే వెళ్ళినప్పుడు సో కౌంటర్లో టోకెన్ తీసుకొని అది తీసుకున్నాం అనమాట. సో సమ్ ఛార్జ్ ఉంది. సో నాకు ఎగ్జాక్ట్ నేను అమౌంట్ గుర్తులేదు నాకు. సో నేను వెళ్ళింది ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్. సో ఈ గణపతి టెంపుల్ని మాత్రం మర్చిపోకుండా మీరు దర్శించుకోండి. నేను ఏంటంటే హారతి ఉన్నందుకు అక్కడ పూజారి హారతి చేస్తున్నారని సో క్యామ్ మనకు ఎక్కడ కదలనివ్వకుండా అక్కడ పెట్టేశాను అనమాట. సో మీరు కూడా విజిట్ చేయండి. ధర్మస్థల కుక్కేశ్వరం మధ్యలో ఇది ఒక టెంపుల్ అనమాట. జస్ట్ మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 2.5 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, అంటే మనకు 5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అటుకులు బెల్లం స్వామివారికి నైవేద్యం పెడితే ఇంట్లో కూడా చాలా మంచిది. వినాయకుడికి ఇష్టమైన పదార్థం అటుకులు బెల్లం. సో మనం చూస్తూనే ఉంటాం ఉండ్రాళ్ళు, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి గణేష్కి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అటుకులు బెల్లం ప్రసాదం అనమాట. సో మన వ్యూవర్స్ కోసం, మన ఛానల్ కోసం సో నేను అక్కడ కెమెరా తీయకుండా అక్కడ ఒక పక్కన పెట్టేసాను అనమాట. కంప్లీట్గా మీరు మహారతి చూస్తారు అని చెప్పేసి. సో అలా ఉంటుంది విగ్రహం. సో చుట్టూ నీరు ఉంటుంది. సో బలిపీఠం ఏమి ఉండదు, గర్భగృహం కూడా ఏమీ లేదు, పైకప్పు ఉండని ఒకే ఒక టెంపుల్, సౌతడ్క శ్రీ మహాగణపతి దేవాలయం. సో మీరు కూడా విజిట్ చేసి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చిన్న గంట రూపంలో స్వామివారికి అక్కడ సమర్పించాలి. సో మళ్ళీ నెరవేరాక వచ్చి స్వామివారిని అర్చన చేయించుకొని వెళ్తే సరిపోతుందని చెప్పారనమాట అక్కడ. సో మీరు కావాలంటే చేయించుకోవచ్చు, చాలా ఉన్నాయి పూజలు. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో. సో సౌండ్తో ఏమీ అనుకోవద్దు. సో మీకు ఏంటంటే ఆ హారతి
మనకు కంప్లీట్గా చూస్తారని చెప్పాను. సో దీని తర్వాత వచ్చే వీడియో ఏంటంటే మనకు సుముఖ అన్నదాన సత్రం అనమాట. సో ఇక్కడ మీకు అన్నదానం జరుగుతుంది ఈ ప్లేస్లో. సో మధ్యాహ్నం ఏ టైం వెళ్ళినా కర్ణాటకలోని ఏ దేవాలయాలకు వెళ్ళినా కంపల్సరీగా దాసోహ అంటాం మనం. సో దాసోహ అనే ఈ ప్లేస్లో నేను కూడా ఆ వీడియో చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో అక్కడ మనకేంటంటే లోపల అలో చేయలేదు. సో జస్ట్ మన అవుట్ సైడ్ వరకు నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో కావాలంటే మీరు 12:30 నుంచి 3 మధ్యన విజిట్ చేస్తే 12 to 3 మధ్య విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ అన్నదానం కూడా ఉంది, మనకు టెంపుల్ అవైలబుల్లో ఉంది. సో అక్కడ నుంచి మీరు ధర్మస్థలం వెళ్ళొచ్చు ఈ వైపు, లేదంటే ఆ వైపు కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ అయినా వెళ్ళొచ్చు మీరు. సో దయచేసి విజిట్ చేయండి. సో అనుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి స్వామివారిని అర్చన చేయించుకోండి. సో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.